హాయ్ అండి, వెల్కమ్ టు నీరు వ్లాగ్స్. ముందుగా నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము. ఈరోజు మాత్రము మా పాప లంచ్ బాక్స్ అయితే చూపించేస్తున్నాను. ఇప్పటి వరకు అంటే మార్నింగ్ వంట చేస్తున్నాం కాబట్టి హడావుడిలో ఇక వీడియో తీయటం కుదరదని చెప్పేసి వదిలేసేదాన్ని. కానీ ఇంకా పాప లంచ్ కూడా వీడియో తీద్దామని చెప్పేసి ఇంకా తనకు చేసే లంచ్ కూడా నేను వీడియో తీస్తున్నాను. ఈరోజు మా పాపకు పెట్టే లంచ్ బాక్స్ అండ్ మా లంచ్ ఏంటనేది నేను మీకు చూపిస్తున్నాను. ఈరోజు నేను చేసిన వెరైటీ వచ్చేసి జీరా రైస్ అండ్ పచ్చిపప్పు కర్రీ, ఇంకా బంగాళదుంప వేపుడు. యాక్చువల్గా అయితే ఒక్కొక్కసారి ఇక తన వరకే వంట చేసేసి పెట్టేస్తాము. ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ సపరేట్గా వంట చేస్తాను. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి అందరికి కలిపి చేసేస్తుంటాను. ఏదైనా స్పెషల్ అయితే అందరికి కలిపి చేసేస్తుంటాను. సో ఇవాళ కూడా అట్లానే పచ్చిపప్పు కర్రీ చేశాను. పచ్చిపప్పు మసాలా కర్రీ. దీనికి నేనేంటంటే నైటే పచ్చిపప్పు నానేసాను. ఉదయమే చేస్తాం కాబట్టి నైటే పచ్చిపప్పు నానేసుకున్నాను ఒక చిన్న కప్పు. ఇంకా మీరు మార్నింగ్ ఒక 1 అవర్ అట్లా నానేసుకున్నా సరిపోతుంది. నేనైతే నైటే నానేసుకున్నాను. ఇంకా నానేసుకొని వాటిని మార్నింగ్ శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసి పసుపు ఉప్పు వేసి ఒక 3-4 విజిల్స్ అయితే రానిచ్చేసాను. ఇంకా పక్కన పెట్టేశాను. పక్కన పెట్టేసి ఇక నెక్స్ట్ కూరకైతే రెడీ చేస్తున్నాను అనమాట మసాలా. ఇంకా రోట్లో ఒక ఇంచు చెక్క, ఒక 3 యాలకులు, 3 లవంగాలు, ఒక 4-5 మిరియాలు అయితే వేశాను. ఉంటే ఇవి అడవి యాలకులు అంటారు కదా, అవి కూడా ఒకటి వేసుకోవచ్చు. వాటిని ఏంటంటే మరీ మెత్తగా అవసరం లేదు, దంచేసాను అనమాట. దంచేసి వాటిని పక్కన పెట్టేసుకున్నాను. పక్కన పెట్టేసి బాండీ పెట్టేసి నెయ్యితో చేశాను. నెయ్యి ప్లస్ నూనె 2 వేశాను. అవి వేసి వేగిన తర్వాత జీలకర్ర వేశాను. జీలకర్ర వేసిన తర్వాత నెక్స్ట్ ఒక రెండు ఎండుమిరపకాయలు కట్ చేసి వేశాను. నెక్స్ట్ పలావ్ ఆకులు వేశాను. అది వేగిన తర్వాత ఉల్లిపాయ తరుగు వేశాను. ఇంకా అది కూడా వేగిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఈ పొడి మసాలా ఉంది కదా, యాలకులు, చెక్క లవంగ యాలకులు మిరియాలు, ఆ పొడి మసాలా కూడా వేసాను అనమాట. అది కూడా వేగిన తర్వాత పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్గా ఉంటుంది, అది కూడా వేసాను. అది కూడా వేసి వేగిన తర్వాత నెక్స్ట్ టమాటా ప్యూరీ వేసాను. ఇది వచ్చేసి ఒక చిన్న చిన్న టమాటాలు 2-3 వేసాను అనమాట. ఇంకా టమాటా ప్యూరీ కూడా వేసిన తర్వాత ఆ పచ్చివాసన పోయే వరకు అది వేగనివ్వాలి. మసాలా ఇక్కడే మెయిన్ అనమాట. ఇవి వేగితే మంచిగా ఉంటుంది, మసాలా పచ్చివాసన ఉండకూడదు. అవి వేగిన తర్వాత నేను ముందుగా ఒక బౌల్లో కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో కారము, పసుపు, ధనియా పౌడరు, జీరా పౌడరు అన్నీ ఒక చిన్న చిన్న ఒక్కొక్క స్పూన్ వేసి కలిపాను. ఆ వాటర్ని అందులో పోసాను. అందులో పోసి ఒక 2 మినిట్స్ అయితే మరగనిచ్చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఈ ఉడకబెట్టిన పచ్చిపప్పు ఉంటుంది కదా, వాటర్తో సహా పోసేసాను అనమాట. వాటిని ఎనపలేదు, నేను పచ్చిపప్పును అసలు ఎనపలేదు, అట్లా పప్పులుగానే ఉంచేసాను. ఇంకా వాటర్తో సహా పోసేసి కలపాలి. కలిపి ఒక 5-10 నిమిషాలు అయితే వాటిని మగ్గనివ్వాలి. మీడియం ఫ్లేమ్ పెట్టి అది కూర మగ్గుతుండగా పక్కన ఇంకో బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కూడా వేపి టమాటాలు వేసాను. టమాటాలు ఇక్కడ పూర్తిగా ఆప్షనల్ అనమాట. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేతే లేదు. నేను చిన్న టమాటాలు 2 వేసాను. అది కూడా వేగిన తర్వాత నెక్స్ట్ కసూరి మేతి, ఒక స్పూన్ కారం కూడా వేసాను. కారం వేస్తే మంచిగా కలర్ అది బాగుంటుంది. ఇంకొక స్పూన్ కారం కూడా వేసాను. ఇక్కడ నేను కూరలో ఉప్పేసాను, ప్లస్ పచ్చిపప్పు ఉడకపెట్టేటప్పుడు కూడా ఉప్పేసాను. అది చూసుకొని ఉప్పు వేసుకోవాలి, సరిపడా వేసుకోవాలి. కారం కూడా సరిపడా వేసుకోవాలి. పచ్చిమిరకాయ పేస్ట్ వేసాను, మిరియాల పొడి వేసాను, దాన్ని బట్టి కారం చూసుకొని వేసుకోండి. ఇంక ఈ తాలింపు కూడా అందులో కలిపేసాను. అందులో కలిపేసి కూర చిక్కబడే వరకు అయితే కొంచెం కొత్తిమీర వేసి మగ్గనిచ్చాను కూరని. నెక్స్ట్ మగ్గిన తర్వాత కూర అయితే పక్కన పెట్టేశాను. నెక్స్ట్ పాప కోసం జీరా రైస్ అయితే వండేసాను. ఇంకా కుక్కర్ పెట్టేసి కొంచెం నెయ్యి వేసి జీలకర్ర వేసి స్టార్ పువ్వు కూడా ఒక 2-3 వేసాను. నెక్స్ట్ ఇందులో రాతి పువ్వు వేసుకున్నాను. అది ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే నాకు ఆ ఫ్లేవర్ ఇష్టము, అందుకని చెప్పేసి రాతి పువ్వు అయితే కంపల్సరీగా వేసుకుంటాను. ఇంకా అది వేసి 2 పలావ్ ఆకులు కూడా వేసి కొంచెంసేపు అట్లా వేపేసి ముందుగానే బియ్యం కడిగి నానపెట్టేసి ఉంచాను. ఆ బియ్యాన్ని ఇందులో వేసేసుకున్నాను. ఇంకా అది కూడా ఒక 2-3 మినిట్స్ అట్లా వేపాలి, నెయ్యిలోనే వేపేసుకొని ఇంకా మనం దానికి సరిపడా ఎసరైతే పోసుకోవాలి. నేనైతే 2 గ్లాసులు రైస్ అయితే వేసాను. 2 గ్లాసుల రైస్కి
4 గ్లాసులు వాటర్ అయితే పోసానన్నమాట. కొంచెం ఎగస్ట్రా ఇంకా కొంచెం మెత్తగా కావాలంటే ఒక అర గ్లాస్ ఎగస్ట్రా పోసుకోవచ్చు. నేనైతే 4 గ్లాసులు పోసాను. పోసి ఇంకా సరిపడా ఉప్పు వేసి ఇటు కూరలో కూడా ఉంటుంది కాబట్టి సరిపడా ఉప్పు అయితే వేసి మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ అయితే రానిచ్చేసాను. రైస్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇక బంగాళదుంప వంకాయ ఫ్రై. ఇది మనం అటు కర్రీ మసాలా చేసేసాను. ఇంక ఇది నార్మల్గా చేసేద్దామని చెప్పేసి ఇంకా బాండి పెట్టేసి ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర ఆవాలు మాత్రమే వేసాను. అవి వేసి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి ఉల్లిపాయ తరుగు పచ్చిమిరపకాయ తరుగు కూడా వేసాను. అది కొంచెం వేగిన తర్వాత పసుపు కూడా వేసుకొని నెక్స్ట్ నేను ముందుగానే బంగాళదుంప వంకాయ కూడా కట్ చేసి వాటర్లో ఉంచేసాను. లేదంటే కలర్ చేంజ్ అవుతాయి, ప్లస్ వంకాయ పాడైపోతుంది కదా, ఉప్పు నీళ్ళలో ఉంచాలి. సో అలా కట్ చేసి ఉంచుకున్న వంకాయ టమాటాని వేసేసాను. వేసేసి ఇంకా ఇక్కడ లైట్గా ఉప్పు అయితే వేసాను ముందు కూరకి. ఉప్పు అయితే వేసాను. ఇక్కడ వచ్చేసి నేను మీకైతే చిన్న టిప్ అయితే ఇస్తున్నాను. ఆ టిప్ ఏంటంటే బంగాళదుంప కూర ఎప్పుడైనా సరే ఫ్రై చేసేటప్పుడు ఉప్పుతో పాటే వెంటనే స్టార్టింగ్లోనే కారం కూడా ఒక స్పూన్ కారం కూడా వేసేస్తే అది ముక్కలు అడుగంటకుండా చక్కగా వేగుతాయి. విడిగా అయితే ఫ్రై అయితే ముక్కలు అడుగంటి చిదిమి అయిపోతుంటాయి కదా, అట్లా అవ్వకుండా చక్కగా ఫ్రై అవుతాయి. ముక్క అట్లానే వస్తుంది. నాకు ఈ టిప్ వచ్చేసి నా ఫ్రెండ్ సౌజీ చెప్పిందనమాట. తను ఒకసారి అట్లానే వాళ్ళ ఇంట్లో చేసేటప్పుడు అప్పుడు చెప్పింది, ఇట్లా ముందుగానే కారం వేసుకోవాలి, అప్పుడు అడగంటకుండా నీట్గా ముక్క అట్లానే ఉంటుందని చెప్పేసి నేను అలానే చేశాను. ఇదిగోండి నాకు బంగాళదుంప వంకాయ ఫ్రై అయితే అయిపోయింది. ఇంకా చివరిగా కొంచెం కసూరి మేతి కొత్తిమీర వేసేసాను. కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇక్కడ పచ్చిపప్పు కూర ఉంది కదా, ఇది రైస్లో తినొచ్చు, చపాతీలో కూడా తినొచ్చు. నేను నార్మల్ రైస్లో కూడా తినొచ్చు. నేను 2 విధాలుగా చూపిస్తానంటే నేను నైట్కి డిన్నర్లో చపాతీలు చేద్దాం అనుకున్నాను. అప్పటికి కూడా కూర ఉంచేసుకున్నాను అనమాట. ఇదిగోండి చపాతీల్లో కూడా తినొచ్చు. ఇది 2 in 1 కర్రీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కూర అసలుకి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.